ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. అక్కడ ఎవరికి కూడా నిలువ నీడ లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి నివాసం లేదు. చిన్న చిన్న పిల్లలు ఆత్మనాదాలు చేస్తా ఉన్నారు. కానీ నీవైతే నీ కుటుంబంతో సంతోషంగా ఉన్నావు. కడుపు నిండా 3 పూటలు తింటా ఉన్నావు. చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, ఉండడానికి మంచి నివాసం ఇచ్చాడు. ఎన్నెన్నో కార్యాలు చేసిన దేవునికి నువ్విచ్చే కృతజ్ఞత ఇదేనా? నువ్వు చేసే ఆరాధన ఇదేనా? దేవుడు అడుగుతున్నాడండి. అందరం కూడా నోరు తెరుద్దామండి, ప్రభువును స్తుతిద్దాం. ఆయన చేసిన ఉపకారం మర్చిపోమాకండి. ఆయన చేసిన మేలును గుర్తు చేసుకుని ఆయన స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఒక్కసారి ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ఇంకా చాలా మంది స్వరాలు వినడం లేదు. పురుషుల స్వరాలు లేవాలి పైకి. గట్టిగా 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 చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. స్తుతిద్దామండి, స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. స్తుతిద్దాం, స్తుతిద్దాం. దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములను దేవుని మరువకుము. దేవుని స్తుతిస్తున్నాడు దావీదు. దేవుని స్తుతించారు. నువ్వు కూడా గతించిన వారమంతా కూడా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడుతున్నాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించువేనా. ఏ మౌదులో ఏ మౌదులో ఏ మౌదులో ఏ మౌదులో ఏ మౌదులో ఏ మౌదులో ఏ మౌదులో
క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచే ఆ శుభవేళ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 యేసయ్యా 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 బిడ్డల చప్పట్లు కొడతామండి. గట్టిగా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గట్టిగా 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 ఆత్మార్థముగా దేవుని సన్నిధిలో. థాంక్ యూ మాస్టర్. ప్రార్థన చేసుకుందామండి. ముందున్న సమయం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన సాన్నిధ్యములో తన మహిమను మనకు అనుగ్రహించి ఈ ఉదయకాలం ఎంతమంది అయితే ఖాళీ హృదయాలతో వచ్చారు, దేవుడు తన ఆత్మీయమైన ఆహారమును విరిచి వడ్డీ ముంచబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా ఈ కడవ దినాల్లో ఈ అపాయకరమైన దినాల్లో అపవాది ఎవరిని మృంగుతున్నాన్ని గర్జించు సింహములే వాడు వెతుకులాడుచుండగా జ్ఞానము కలిగిన సంఘముగా పరిశుద్ధత కలిగిన సంఘముగా నీతి యథార్థత కలిగిన సంఘంగా దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించులాగున ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకు నోటి నుండి విడుదల చేసిన ప్రతి మాట మనందరి జీవితాల్లో దేవుడు కార్యము చేయబోతున్నాడుగా. మన ఆలోచనలు మన తలంపులని పక్కన పెట్టి దేవుని ఆధీనంలోనికి దేవుడు మనకు తీసుకుని నడిపించినట్లుగా, రోగులను స్వస్థపరిచినట్లుగా, బలహీనలను బలపరిచినట్లుగా, కూడొచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా మన మధ్యలో ఆత్మీయ ప్రార్థన చేస్తున్నట్టుగా అందరం కూడా ఏకీభవిద్దాం.